నమస్కారం, నేను బ్రహ్మం. పిఆర్కే న్యాయవేదికకు స్వాగతం. మనం ఈరోజు మరో ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన అంశంపై చర్చించబోతున్నాం. ఒక అత్యంత ప్రస్తుత సమస్యగా మారిన సైబర్ నేరాల గురించి చర్చించబోతున్నాం. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ మన రోజువారీ జీవితంలో డిజిటల్ ప్రపంచంపై ఆధారపడుతున్నాం. కానీ అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ నేరగాళ్ళు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్, డేటా చోరీ, ఫిషింగ్ స్కామ్స్, సోషల్ మీడియా మిస్యూజ్ ఇవన్నీ సామాన్య జీవితాలకు ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు, మనం ఎలా రక్షించుకోవాలో తెలియజేసేందుకు, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో వివరించేందుకు, అలాగే బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు, డేటా హ్యాకింగ్, ఆన్లైన్ బ్లాక్మెయిల్ ఇవన్నీ మన సమాజంలో పెరుగుతున్నాయి. అసలు సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? వాటి ప్రభావం ఏంటి? మనం వాటిని ఎలా అరికట్టాలి? చట్టపరంగా మనకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏమిటి? ప్రత్యేక అతిథిగా అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఇవాళ మనం సైబర్ క్రైమ్స్ గురించి, వారి నుంచి రక్షించుకునే మార్గాలు, ప్రభుత్వ చట్టాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సహాయ వనరులు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ ఆసక్తికర చర్చను ప్రారంభిద్దాం. అడ్వకేట్ మాలతి గారికి స్వాగతం చెప్తాం. నమస్తే మేడం. నమస్తే అండి. స్వాగతం బీఆర్కే న్యాయవేదికకు. మామూలుగా సైబర్ క్రైమ్స్ అనేవి ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే చాలా ఎక్కువ అయిపోయాయి మేడం. అంటే సైబర్ క్రైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి? ఇది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? సైబర్ క్రైమ్ అంటే బేసికల్లీ సైబర్ క్రైమ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ అంటే ఒక కంప్యూటర్ యూజ్ చేసుకొని, లేకపోతే ఫోన్ ఏదైనా సరే ఇంటర్నెట్కి సంబంధించింది యూజ్ చేసుకుంటే కనుక అది సైబర్ నేరం అవుతుంది. అంటే కంప్యూటర్ మనం వెళ్తే కంప్యూటర్ వెళ్ళి యూజ్ చేస్తే ఏంటంటే అది ఇంటర్నెట్ ఉంటుంది కదా, దాంతో రకరకాల అఫెన్సెస్ అయితే ఎన్నో నేరాలు అవుతాయి. సో అది కాకుండా ఫోన్లో అయ్యే నేరాలు కూడా అన్నీ కూడా సంబంధించి ఏదైనా కంప్యూటర్, ఫోన్, ఏదైనా గ్యాడ్జెట్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కనుక అఫెన్స్ అయితే ఆ నేరంని సైబర్ నేరాలు అంటారు. ఇది చాలా రకాలు ఉంటాయి. అంటే ఫోన్తోని ఇప్పుడు మీరు రకరకాల లింక్స్ వస్తాయి, లింక్స్ కొడతారు. లేకపోతే కంప్యూటర్తోని ఏదో ఒకటి వెబ్సైట్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తారు. అట్లా రకరకాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీ మీద అంటే మీ అకౌంట్ హ్యాక్ చేయడము, లేకపోతే మీ ఫోటోలు తీసుకొని వాటికి బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే మాఫ్ చేయడము, అలాంటివి ఏమైనా చేస్తే అది ఒక సైబర్ క్రైమ్ అవుతుంది. ఇది కాకుండా ఈ రకంగా కాకుండా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసిండ్రు, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా పెట్టుకొని మిమ్మల్ని ఏదో కేసులు ఇరికించడం చెప్పేసి డిజిటల్ అరెస్ట్, లేకపోతే ఫిషింగ్, అది కాకుండా స్టాకింగ్, మళ్ళీ మీ డీపీస్ యూజ్ చేసుకొని ఎక్కడో పెట్టడము, లేదా మీ డీపీస్ యూజ్ చేసుకొని మాఫ్ చేసి, అట్లా రకరకాలుగా ఉన్నాయి సైబర్ క్రైమ్. ఇది అదని కాదు, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏమంటారు ఈ క్రైమ్స్, ఈ నేరాలు అనేది కూడా పెరుగుతున్నాయి. కొత్త క్రియేటివిటీతోని కొత్త రకాల నేరాలతో వస్తున్నారు. అసలు ఎవరికి ఊహకి కూడా అందనంత కేసెస్ ఇంకా ముందు కూడా మనం చూడవచ్చు, చెప్పలేం. అదనమాట. ఓకే, మనతో పాటు లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు చంద్రకేశవ్ మిర్యాలగూడ నుంచి ఉన్నారు. చంద్రకేశవ్ గారు నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాది అటువంటి భూమి పట్టాయిస్తుంది మేడం. 1975లో మేము కబ్జాలో ఉంటుంది. కొంచెం మెల్లగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి సార్. మేము 1975 నుంచి కబ్జాలో ఉన్నాం అసైన్ భూమి. ఓకే. అయితే 80 ఏళ్ళ మాకు అసైన్ పట్టా ఇచ్చారు మేడం. ఓకే. మేము చేసుకుంటూ ఉన్నాము. 94లో మా భూమి పైన ఒక బంచరాయి భూమి ఒక అతను ఉండే. అయితే అతను వాళ్ళు అమ్మితే ఒక భూస్వామి కొన్నాడు. కొని మాకు పట్టా ఇచ్చిన భూమి, ఆ భూమి మొత్తం కలిపి అమ్మిందని మమ్మల్ని మా భూమి కబ్జా చేసిరని ఎంఆర్ఓ పిటిషన్ పెడితే ఎంఆర్ఓ గారు ఏం చేసిర్రు, నువ్వు అది మార్కెట్ వాల్యూ ఉంటది, అది కట్టుకరాపో, కట్టుకొస్తే నీకు పాస్బుక్ ఇస్తానంటే మేము మార్కెట్ వాల్యూ కట్టుకుని వచ్చినాం మేడం. మార్కెట్ వాల్యూ కట్టుకొచ్చిన తర్వాత అక్కడ ఊరి పటవారి ఏం చేసిండు, ఎంఆర్ఓకు ఒకటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు, ఈ భూమి పంచాయతీలో ఉంది, పాస్బుక్ ఇద్దని. ఆ ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఆపిర్రు. పాస్బుక్ ఆపిన తర్వాత మరి ఏం సార్ మరి మేము 70 నుంచి మేము చేసుకుంటూ వచ్చినాం. ఆయన మన్నగొన్న ఆయన వచ్చి మాది కబ్జా చేసిండు, పాస్బుక్ ఇది కాదు సార్ అని నేను
సర్వే చేపించి భూమి వెళ్తే నీకు ఇస్తా పాస్బుక్ ఇస్తలే అని అన్నాడు. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. ఇంతకుముందు కబ్జా నుంచి లేపిండు. ఇంతకుముందు చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్పండి, అది వినవడలేదు. మేము మన ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేసాం, ఇట్లా మాకు మా భూమి ఆక్రమించడానికి వస్తున్నది. ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేసినాము. రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, నువ్వు మార్కెట్ వాల్యుయేషన్ కట్టుకురా, పాస్బుక్ ఇది పట్టా సర్టిఫికేట్ మార్కెట్ వాల్యుయేషన్ కట్టుకునిరా, నీకు పాస్బుక్ ఇస్తాను అన్నాడు. నేను పోయి బ్యాంకులో మార్కెట్ వాల్యూ కట్టుకొని వచ్చేళ్ళకే అక్కడ పట్టవారు ఉంటాడు కదా విఆర్ఓ, ఆ ఊరు విఆర్ఓ ఎంఆర్ఓకు ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు. ఈయన ఈ భూమి పంచాయతీలో ఉంది, దీనికి పాస్బుక్ ఇవ్వద్దని ఎంఆర్ఓ చెప్పిండు. ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇచ్చేది ఆపిండు. ఆపిన తర్వాత ఈ లోపల వాడు ఏం చేసిండు, మా భూమి మీదకి మీరు నాటేసిన భూమి మీదకి కబ్జా చేసి మళ్ళీ నాటేసిండు ట్రాక్టర్ తో పిలిచి. ఇక మళ్ళీ వచ్చి ఎంఆర్ఓకి రిపోర్ట్ చేసి ఎంఆర్ఓ గారు ఏమన్నారు, మీరేం కొట్లాడకూడదు, నేను సర్వే చేయించి ఒకవేళ పంచాయతీ వెళ్తే మిగులు భూమి వెళ్తే మీకు పాస్బుక్ ఇస్తాను కానీ మీరు కొట్లాడకూడదని నన్ను కబ్జా నుంచి లేపిండు. సరిగా చేసిస్తారు కదా అనుకొని ఒక 3-4 నెలలు ఆయన చుట్టూ తిరిగిన సర్వే చేయించామని. ఈ లోపల ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయిండు. కొత్త ఎంఆర్ఓ వచ్చి నువ్వు కబ్జంలో లేవు, నీకు నీకు తెలియదని ఇప్పుడు 15 ఏళ్ళ తిప్పుతుంది మేడం. అయితే నేను హైకోర్టుకు పోయినా, మొన్న 2022లో హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేసింది, ఈయన మొదలు కబ్జా మీద చూసి ఈయనకు పాస్బుక్ ఇచ్చి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ తీసుకుపోయి ఎంఆర్ఓకు ఆ కలెక్టర్ గారికి ఇస్తే అప్పుడు ఎలక్షన్ టైం చేయబట్టిగా వాళ్ళు నెట్లో చేసి నాకు పొజిషన్ ఇప్పియలే. ఇప్పేపోయి మళ్ళా ఏం సార్ ఇట్లా సంగతి అని అన్ని అంటే, నేనేం చేయలేమయ్యా, మళ్ళా పో నువ్వు మళ్ళా కోర్టుకు పోనా అంటే నేను మళ్ళా కోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే హైకోర్టు వాళ్ళు ఏం చేసిండు, కలెక్టర్ గారికి కంటెంప్ట్ కింద నోటీసు పంపించిందట. ఆయన నన్ను పిలిపించిండు, ఎంఆర్ఓ కలెక్టర్ సార్ నన్ను పిలిపించిండు. పిలిపించి, బాబు మరి మీ దగ్గర ఏమున్నాయి కాగితాలు అంటే, నా దగ్గర ఉన్న కాగితాలు అర్జెంట్ పట్టా సర్టిఫికేట్, అది వాల్యుయేషన్ సర్టిఫికేట్, రసీదులు, సర్వే చేసిన రిపోర్టు అవన్నీ చూపించిన మేడం. చూపించిన తర్వాత ఎంఆర్ఓ గారిని మళ్ళీ ఫీల్డ్ మీద పంపించిండు. ఏం చేయమండి, ఎంఆర్ఓ గారు ఏం చేసారు, ఫీల్డ్ మీదకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని వాకప్ చేసిండు, అందరినీ పంచాయతీ చేసి ఆ రిపోర్ట్ రాయకుండా వస్తానే నేను మా నార్మల్ గా వచ్చిందని రిపోర్ట్ రాయకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కలెక్టర్ గారికి ఈయనకు కబ్జాలో లేడు, ఈయనకు సాక్షులు చెప్పడం లేదు, ఈయనకు రికార్డు లేదు అని కలెక్టర్ గారికి తప్పుడు రిపోర్ట్ పంపించిండు. ఆ కలెక్టర్ గారు నీకు ఎలిజిబిలిటీ లేదు భూమి అని నాకు ఒకటి ఆర్డర్ ఇచ్చిండు. మళ్ళీ ఆర్డర్ తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పోయినా మేడం. మళ్ళా నువ్వు ఏం చేసారు, ఎంఆర్ఓ గారు తప్పుడు సమాచారం నిలబెట్టిగా ఎంఆర్ఓ గారికి మెమో ఇచ్చుకుంటూ ఈయనకు పాస్బుక్ ఇచ్చి కబ్జా చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే దానికి కూడా లెక్క అది పనికిరాదు అంటుడు, ఎంఆర్ఓ పనికిరాదు అంటుడు, కలెక్టర్ సాబ్ పనికిరాదు అంటుండు ఆర్డర్. నేను ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఏంటంటే మీరు హైకోర్టుకు ఆల్మోస్ట్ 3 సార్లు వెళ్ళి ఉంటారు కదా? 3 సార్లు వెళ్ళిండ్రు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అయిపోయింది కదా? కంటెంప్ట్ కోర్టు కంటెంప్ట్ కింద వాళ్ళు ఉంటగా మరి నోటీస్ పంపించారో కాల్ చేసి చెప్పారో కానీ కలెక్టర్ సాబ్ నన్ను పిలిపించి అది హియరింగ్ పెట్టించారు. ఇది హైకోర్టులో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ. హైకోర్టులో ఓకే, హైకోర్టులో నడిచింది కదా, ఇది ఏ ఇయర్లో? ఇప్పుడు లాస్ట్ కేసు ఏ ఇయర్లో నడిచింది? 1 మంత్ కింద. అయితే ఇప్పుడు నాకేంటంటే ఒక్కసారి అసలు అందులో పెట్టింది ఏంటి అంటే, ఇప్పుడు ఆర్డర్స్ ఏమి వచ్చినాయి ఫస్ట్ చూడాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఏమున్నాయి ఒకసారి చూడాలి. అండ్ ఇప్పుడు ఒకటి కోర్ట్ అనేది, హైకోర్టు అనేది ఏమి ఇస్తుంది అంటే డైరెక్షన్ ఇస్తుంది. హైకోర్టు అనేది కేవలం ఇప్పుడు మీ కేసులకు వెళ్ళి ఫ్యాక్ట్స్ అనేది చూడదు,
అంటే కేసులకు వెళ్ళి ఇది చేయండి అది చేయండి అని చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే ఎంఆర్ఓకి డైరెక్ట్ చేస్తుంది, మీరు ఇలా చేయండి ఈ ఫలానా టైం లోపల చేయండి అని చెప్తుంది. హైకోర్టుది అంతవరకు డ్యూటీ. ఓకే, ఎందుకంటే సివిల్ మ్యాటర్ కాబట్టి అక్కడికి వెళ్ళి అంటే అక్కడ డాక్యుమెంట్స్ చెక్ చేయడము కానీ ఎవరు కబ్జాలో ఉన్నారు ఇవన్నీ చూసేది. రెవెన్యూ రికార్డ్స్లో ఏముంది, పొజిషన్లు ఎవరు ఉన్నారు, పహానీలు ఏమొస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చూడాల్సింది ఎంఆర్ఓ. మీరు ఏం చేయండి అంటే ఎంఆర్ఓ కలెక్టర్ అందరికీ కూడా కంప్లైంట్ పెట్టండి. ఇది అయ్యేంత వరకు వదిలిపెట్టొద్దు. మీరు ఎంఆర్ఓకి ఏమంటారు కలెక్టర్ గారికి అందరికీ కూడా కంప్లైంట్ పెట్టి ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని మళ్ళీ హైకోర్టులోనే వేయండి. ఇది కాకుండా మీరు కబ్జాలు ఎప్పటి నుంచి ఉన్నారు? కబ్జాలో మేము 75 నుంచి 94 దాకా ఉన్నాం మేడం. 94 తర్వాత ఎవరు ఉన్నారు? 94 మన ఆక్రమించుకుని ఎంఆర్ఓ సాబు ఏం చేసిన, ఎంఆర్ఓ సాబు మీరు కొట్లాడకుని నీకు సర్వే చేపించి నీకు ఇప్పిస్తాను కొట్లాడకురు అంటే నేను రిపోర్ట్ చేసిన ఎంఆర్ఓ 94లో ఎంఆర్ఓకి ఇచ్చారు. ఓకే, మీరు సివిల్ సూట్ ఎందుకు వేయలేదు, సివిల్ కేసు? ఇక అప్పుడు అట్లా ఐడియా లేదు మేడం. సరే ఎంఆర్ఓ వీళ్ళు న్యాయం చేస్తారు కదా అనుకుని కలెక్టర్ దాకా తిరిగినాం. ఓకే, మళ్ళీ ఇక వీళ్ళు ఏం సాపి చేయకపోతే ఇక మన హైకోర్టు 2022లో హైకోర్టులో వేసినాం. మీరు సివిల్ కోర్టులో రికవరీ ఆఫ్ పొజిషన్ కూడా వేయండి. రికవరీ ఆఫ్ పొజిషన్ కూడా వేయండి. పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు, కబ్జా చేసిండ్రు కదా మీది. సో రికవరీ ఆఫ్ పొజిషన్ వేయండి. రికవరీ ఆఫ్ పొజిషన్ వేసి ఒక ఇంజంక్షన్ తీసుకోండి లోవర్ కోర్టులో, సివిల్ కోర్టులో. ఇప్పుడు హైకోర్టు కేసే, ఈ కేసే సివిల్ కేసే కదా. ఇప్పుడు మీరు జరిగేది సివిల్ మ్యాటర్, అది సివిల్ కేసులో సివిల్ కోర్టులో వేయాల్సిందే. మీరు అప్పుడే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే కబ్జా పెట్టినరో అప్పుడు మీరు అప్పుడే సివిల్ కోర్టులో కేసు వేయాల్సింది దీంతో పాటు. ఎందుకంటే ఎంఆర్ఓది ఓకే, ఎంఆర్ఓతో పాటు మీరు సివిల్ కేసు కూడా వేయాల్సింది. ఎందుకంటే సివిల్ ప్రాబ్లం కదా, సివిల్ కేసు కదా. ఇప్పటికైనా ఏం కాదు, వెయ్యండి. ఇప్పుడు హైకోర్టులో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూపించుకుంటా మీరు ఒక సివిల్ కోర్టులో ఒక కేసు వేసేయండి అక్కడ కూడా, మిర్యాలగూడలో. మీకు ఇంకా ఫర్దర్ ఏమైనా సజెషన్? అవునండి, మీకు ఇంకా ఫర్దర్ సజెషన్స్ కావాలంటే పైన ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి తర్వాత ఇంకేమైనా సజెషన్ కావాలి అంటే. మీరు ఏ టైంలోనే కాల్ చేయొచ్చు, మీరు అడగచ్చు. ఇంకేమైనా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా కావాలి సజెషన్స్ అన్నా కూడా ఇంకా క్లియర్గా నాకు ఏంటంటే మీ పేపర్స్ చూడండి, ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ ఏమొచ్చింది, అసలు ఏ బేసిస్, ఎంత టైం, అవన్నీ నేను చూస్తే తప్ప క్లియర్గా మీ కేసు నేను చెప్పలేను. అవును మేడం, మనది ఆఫీస్ ఏమైనా ఉందా అక్కడికి వచ్చేందుకు అని? ఏంటండి మన మీ ఆఫీసు ఏమైనా ఉందా? అదేనండి, మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, నేను చెప్తాను. 22 నెంబరా మేడం? అది ఏంటి నెంబర్? అది 9366 అక్కడ పైన నెంబర్ రోల్ అవుతుంది చూడండి, కాల్ చేయొచ్చు. చంద్రశేఖర్ గారు అక్కడ మీకు ఒక నంబర్ కనిపిస్తుందా అండి అక్కడ స్క్రీన్ పైన? స్క్రీన్ పైన నెంబర్ ప్లే అయితే లేదు, ప్లే చేయించండి. మేమే కాల్ చేస్తామండి చంద్రశేఖర్ గారు, మా టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ కూడా మనతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు, సత్యం గారు తిరుపతి నుంచి. సత్యం గారు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటండి? నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మన ఫోన్లో మనము ఏ విధమైన యాప్స్ కానీ కాల్స్ కానీ ఏ విధమైన మన ఫోన్లో మనం ఆపరేట్ చేస్తున్న ప్రతిదీ కూడా మనకు తెలియకుండా మనకి చిట్టడం వాళ్ళు ఉదాహరణకి ఎనిమిస్ అనుకోండి, ఏ విధమైన ఎనిమిస్ అనుకోండి, వాళ్ళు మనం మన ఫోన్లో ఏది ఆపరేట్ చేస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు కనుగొనే విధానం ఏమైనా ఉందా ఈ సైబర్ క్రైమ్ లో? ఇప్పుడు మీ ఫోన్లో ఏదైతే మీరు ఆపరేట్ చేస్తున్నారో అది వేరే ఎవరైనా చూడొచ్చా అని అడుగుతున్నారా? ఒకవేళ ఏంటంటే ఒకవేళ మీ డీటెయిల్స్ కనుక కాంప్రమైజ్ అయి ఉంటాయి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎస్ఎంఎస్లో ఒక లింక్ వచ్చింది, సో ఒకవేళ మీకు ఏమైనా లింక్ వచ్చింది, మీరు టపుక్కున ఆ లింక్ కొట్టినారనుకోండి,
ఆ లింక్ కొట్టగానే మీ స్క్రీన్, మీ ఫోన్లో ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షేరింగ్ వాళ్ళకి అవుతూ ఉంటుంది. సో మీరు మీ ఫోన్లో ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో అది వాళ్ళకి కనిపిస్తుంది. బట్ ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. చాలా రేర్గా అవుతుంది. అంటే దానికి చాలా పెద్ద ఏమంటారు టెక్నాలజీ అవసరం. దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఏదో మామూలుగా చేసేది కాదు అది. మామూలుగా ఎవరో కామన్ పర్సన్స్ చేసేది కాదు. అది చాలా పెద్ద ఎత్తున అయ్యే సైబర్ క్రైమ్ అది. బట్ ఏదైనా లింక్ పంపిస్తే మీరు దానికి లింక్ మీద టచ్ చేసి ఉన్నా, లేకపోతే ఎక్కడైనా మీ డీటెయిల్స్ కనుక ఇచ్చి, డీటెయిల్స్ కాదు కానీ లింక్ మీద కొట్టుంటే మాత్రం మీ స్క్రీన్ షేరింగ్ అన్నది అవుతుంది వాళ్ళకి. మేడం చెప్పండి. అదేనండి, స్క్రీన్ షేరింగ్ అవుతుంది, మీరు ఎవరైనా చూడొచ్చు. అది చెప్తున్నాను కదా, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. హై టెక్నాలజీ అవసరం దానికి, చాలా పెద్ద టెక్నాలజీ అవసరం దానికి. ఓకే అండి. ఓకే సత్యం గారు, మామూలుగా మేడం సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి కదా, ఈ సైబర్ నేరాలకు గల ప్రధాన కారణాలు ఏంటి మేడం? సైబర్ నేరాలు మెయిన్ రీజన్ ఒక్కటే, చేతిలో ఫోన్ ఉండడం. ఎదురుగా కంప్యూటర్ ఉండడం. ఎట్లా అంటే ఇప్పుడు కంప్యూటర్లో మనం ఏదో చేస్తూ ఉంటాము, సడన్గా యాడ్స్ వస్తుంటాయి, దాన్ని తెలియకుండా మనం ట్యాప్ చేయడం అలాంటివి చేస్తాము. లేకపోతే ఫోన్లో ఉంటుంది, ఫోన్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లా SMS రావడం, లేకపోతే వాట్సాప్లో లింక్స్ రావడము, టక్కున మన లింక్ మీద ఇట్లా ట్యాప్ చేయగానే ఆ లింక్ ఓపెన్ అయిపోతుంది, తెలియకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ వెళ్ళిపోవడం. మళ్ళీ ఎక్కడంటే అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వడం. ఎక్కడైనా మాల్కో ఎక్కడికి వెళ్తే ఏంటంటే మీ డీటెయిల్స్ అడగగానే ఇవ్వడము. మీరు క్రెడిట్ కార్డ్ కొట్టేటప్పుడు ఒక జాగ్రత్త, ఒక ప్రైవసీ అనేది మెయింటైన్ చేసి పాస్వర్డ్స్ కొట్టుకోవడం. పాస్వర్డ్స్ ఇంపార్టెంట్. ఏదంటే ఇప్పుడు కొంతమంది ఎంత ఈజీగా చాలా ఈజీ పాస్వర్డ్స్ పెడతారు, అట్లా పెట్టొద్దు. చాలా కష్టమైన అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్లు పెట్టుకోవడం, పేర్లు పెట్టుకోవడం, అలా కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టడం. సో ఇలాంటి కొన్ని పార్టీస్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ కొంచెం తగ్గుతుంది. బట్ మెయిన్ రీజన్ వచ్చి అయితే ఫోను, మనం చేసే నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం అనేది అంటారా, నిర్లక్ష్యం వల్లనే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఫోన్లో SMS లింక్స్ కొట్టేటప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్త, ప్రైవసీ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ కాంప్రమైజ్ కాకుండా చూసుకోవడం. దీనికి నేను చెప్పేదగ్గ ఒక్కటే ఒక సజెషన్. ఓకే, మరింత సమాచారం తెలుసుకునే ముందు మరొక కాలర్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్ కోకాపేట నుంచి. కుమార్ గారు నమస్కారం అండి. కుమార్ గారు నమస్కారం అండి. మీ వాయిస్ అస్సలు క్లియర్ లేదండి. మేబీ మీ టీవీ మ్యూట్ పెట్టలేదు. మేడం ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే దాని గురించి చేయలేదు. మా కేసు మా అబ్బాయిని యాక్సిడెంట్ అయిపోయి ఆ యాక్సిడెంట్కి ఏ విధంగా మాకు సహాయం జరగలేదని ఫోన్ చేశాను. అసలు అర్థం కాలేదండి ఏమి కూడా. చూపిస్తోందండి కుమార్ గారు, మీరు టీవీ చూస్తుంటే టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి కుమార్ గారు. అలాగే ఒక్కసారి. హలో మేడం, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఏం లేదండి, నేను ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ కోకాపేట్. నేను సీనియర్ సిటిజన్, మా సిస్టర్ కూడా సీనియర్ సిటిజన్ అండి. ఆవిడ దెబ్బలగూడలో 1 acre ల్యాండ్ ఉందండి. మహేశ్వరం మండలం, కందుకూరు మండలం దెబ్బలగూడలో 1 acre ల్యాండ్ కి నేను పర్టికులర్ పట్టదారు పాస్బుక్ అన్ని సంపాదించాను కష్టపడి తిరిగి. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే సర్వే చేయడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు సర్వే చేయడానికి అలౌ చేయట్లేదా? అవునండి. అది వెంట ద టాప్ లెవెల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడ కందుకూరు లోకల్ పీపుల్ ఏంటంటే మీరు మాకు అమ్ముతారని మాకు ఫోన్ చేస్తున్నారండి. ఇది యాక్చువల్లీ మానవతా దృక్పథంతో సీనియర్ సిటిజన్, ఐఎమ్ ఆల్సో సీనియర్ సిటిజన్. ఈజ్ దేర్ ఎనీవన్ టు టేక్ అప్ ద మ్యాటర్? అండ్ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ద పోలీస్ పీపుల్ హాస్ టు ఇంప్లిమెంట్ ఇట్ కదండి. ఇప్పుడు సర్వే చేయడానికి అక్కడ గేట్ పెట్టేశాడు, ఒక గేటు. ఆ గేట్ లోపల వాటి కూడా 1 acre ల్యాండ్ ఉందమ్మా. మా ఏకర్ ల్యాండ్ లోకి నేను సర్వే చేయడానికి వెళ్ళకుండా ఇది అలమెంట్స్ వెళ్ళాలంటే కష్టం కదమ్మా. మా సిస్టర్ సీనియర్ సిటిజన్, ఆవిడ ఎక్కడో ఉంటుంది పాపం. వెళ్ళి మేము మాకు అమ్ముతారో చెప్పండి, 20 లక్షలు 30 లక్షలు ఇస్తాం అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ టైంలో ఐ నీడ్ యువర్ గుడ్ అడ్వైస్ అమ్మా. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అండి. మీ సీనియర్ సిటిజన్ కాబట్టి అంటే మై రెస్పెక్ట్ యూ. నేనేం చెప్తున్నానంటే ఇట్స్ వెరీ ఈజీ, అంటే ఇట్స్ ఈజీ అట్ ద సేమ్ టైం నాట్ దట్ టఫ్. ఇప్పుడు ఏమంటారంటే ఫస్ట్ వెళ్ళి సర్వేకి అప్లై చేయండి. ఓకే, ఫస్ట్ వెళ్ళి సర్వేకి అప్లై చేయండి, అప్లికేషన్ పెట్టండి. వినండి,
సర్వేకి అప్లై చేసిన తర్వాత మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కనుక మీరు అప్లై చేసిన దానికి ఎలాంటి రెస్పాన్స్ కనుక ఇవ్వకపోతే మీరు ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సర్వేయర్ ఉన్నాడో ఎవరైతే ఉన్నారో ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీరు వెళ్ళి హైకోర్టులో అప్లికేషన్ పడేసి ఒక రిట్ వేయాలి. రిట్ వేసి ఏంటంటే వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, నేను అప్లికేషన్ ఏదైతే వేసానో సర్వే చేయమంటే చేస్తలేరు, పైగా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ లేదు అన్నప్పుడు మీకేంటంటే హైకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ అంటే ఒక ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ సర్వేకి ఇస్తారు, సెకండ్ ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు అంటే పక్క ఎవరైతే ఉన్నారో మీ పక్కకు ఎవరైతే అభ్యంతరం చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు అక్కడ పక్కకుండి మీకు సర్వే చేపిస్తారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ 2 వేస్ కాకుండా మీరు ఈవెన్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కూడా మీరు కేసు వేసుకోవచ్చు, ఇట్లా మీకు హెల్ప్ అవుతలేదని చెప్పేసి. అంటే మీరు బేసికల్ మీరు చేయాల్సింది ఏంటంటే హైకోర్టులో రిట్ వేసుకోవడం. అబ్బో ఇది అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్న హైకోర్టులో వేసుకోవచ్చమ్మా? హైకోర్ట్ ఇస్ ఇట్ చార్మినార్. హైకోర్టు మహేష్ కందుకూరు దెబ్బలగూడ మండలం. బట్ హైకోర్టు తెలంగాణకి అది చార్మినార్ దగ్గర ఉంది. ఓకే ఓకే బట్ రంగారెడ్డి కోర్టులో వేసుకోవాలని ఎవరు చెప్పారమ్మా నాకు? ఇప్పుడు మీరు వేయాల్సింది ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద వేస్తున్నారు కాబట్టి మీరు హైకోర్టులో రిట్ వేసుకోవాలి. ఓకే అమ్మా. ఇంకోటి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ గేట్ వరకు వెళ్తున్నాడు, లోపల సర్వీస్ ఎలా వెళ్ళగలను అంటున్నాడు. అన్నిటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేస్తుంది. మీకు ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకటి పెడతాము, పిటిషన్ వేస్తాము, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. దానికి పర్టికులర్ టైం కూడా ఇస్తుంది హైకోర్టు. అందరినీ రెస్పాండెన్స్ చేసి వెయ్యాలండి. ఎవరైతే మీకు ట్రబుల్ చేస్తున్నారో, ఎవరైతే మీ హెల్ప్ చేస్తలేరో, సపోర్ట్ చేస్తలేరో, ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా రెస్పాండెన్స్ చేసి రిట్ అయ్యాలి. వాళ్ళ అడ్రస్ లో ఫోన్ నెంబర్స్ పట్టుకోవాలంటే చాలా కష్టం నాకు. మళ్ళీ ఎప్పుడు 20 ఏళ్ల క్రితం కొన్న ల్యాండ్ అమ్మా అది. రెస్పాండెన్స్ వాళ్ళు కాదు, మీరు ఏవైతే సర్వేయర్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళందరూ రెస్పాండెన్స్. ఓకే వాళ్ళందరూ అన్అఫీషియల్ సర్వేయర్ గేట్ గేట్ ఫోటోలు తీసుకుని పంపిస్తుంటారు. 3 వేల పెట్టానమ్మా. So anyway, you can give me. I don't mind going to the court, but ఏళ్ళు పడితే జడ్జిమెంట్ చాలా కష్టం కదమ్మా. ఈ రోజుల్లో పొజిషన్ ఉన్నవాడు పవర్ఫుల్ దాన్ని లేదు. మీరు అనుకున్నట్టు హైకోర్టులో కేసెస్ ఉండవు, హైకోర్టులో చాలా ఫాస్ట్ డిస్పోజల్స్ ఉంటాయి. ఓకేనమ్మా, వెరీ ఫాస్ట్ డిస్పోజల్స్. సార్ మీకు విల్ గెట్ బ్యాక్ టు యూ, మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాము అండ్ ఐ విల్ టెల్ యూ పర్సనల్లీ అండ్ డీటెయిల్లీ. యా థ్యాంక్ యూ అండి. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, జమాల్ బాషా నంద్యాల నుంచి. జమాల్ బాషా గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటి? ఇప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్స్ తెలిస్తే మనం చూడకుండా కూడా మనం మెయిల్ ద్వారా ఏదైనా చేయడానికి అవకాశం ఉండదు సార్? అర్థం కాలేదండి, క్లియర్గా చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అనుకోండి మన సోషల్ మీడియా వాడే అకౌంట్ కానీ, ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అవి ఉంటాయి కదా మేడం, దాని నుండి వేరే వాళ్ళకి మన పాస్వర్డ్ అవి తెలిస్తే దాని నుండి ఏదైనా మిస్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఉంది. ఎందుకంటే మీరు ఫోన్ ఫస్ట్ ఒక కొత్త ఫోన్ కొన్నారనుకోండి, కొత్త ఫోన్ కొనగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మీ మెయిల్ ఐడి ఫీడ్ చేయడం, అంతేనా? ఎందుకు అంటే ప్రతిదీ కూడా మీ ఫోన్ ఆపరేట్ అయ్యేది మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి బట్టే. ఒకవేళ మెయిల్ ఐడి తెలిసింది, పాస్వర్డ్ తెలిసింది అంటే దాంతో ఏమైనా చేసుకోవచ్చు. వేరే సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ఏవైతే యాప్స్ ఉంటాయో వాటన్నిటికీ సపరేట్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకోరాదు, వాళ్ళు యూజ్ చేయలేరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నాప్చాట్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, వీటన్నిటి కూడా సపరేట్ గూగుల్కి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అదే మేడం, మన మెయిల్ తెలిసి మన పాస్వర్డ్ వాళ్ళకి తెలిసిందే ఏదైనా మిస్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 100% ఉంది, 100% ఉంది. ఎందుకంటే ఫోన్ రన్ అయ్యేదే గూగుల్ అకౌంట్ మీద. ఆ గూగుల్ అకౌంట్ అయినా మీరు ఇమ్మీడియట్గా మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇమ్మీడియట్ పాస్వర్డ్ చేంజ్ చేయాలి. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే మేడం. అంటే భారతదేశంలో సైబర్ నేరాలను నియంత్రించడానికి మనకున్న చట్టాలు ఏంటి మేడం? ఇప్పుడు చట్టాలు అంటే ఏంటంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో
దాని తగ్గట్టు ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఈ గత 4-5 ఇయర్స్ నుంచి చాలా పెరిగిపోతున్నాయి. దానికంటే ముందు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటో పిల్లల నుంచి పెద్ద ముసలైన వాళ్ళ దగ్గర ఫోన్ లేకుండా లైఫ్ అనేది నడవదు. ప్రతి వాళ్ళ జీవితం నడిచేదే ఫోన్ మీద. ప్రతిదీ ఫోన్. ఈవెన్ మన కూరగాయలు వాళ్ళు అమ్ముకున్న వాళ్ళ దగ్గర కూడా మనం యూపీఐ పెట్టి మనం స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. సో అంత అనేది యాక్సెస్ పెరిగిపోయింది ఫోన్స్ది. సో ఇట్లా ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ పెరగడానికి రీజన్స్ కూడా ఇది. ఎందుకంటే ఫోన్ యూజ్ చేయడం ఇదే మెయిన్. అందుకని చెప్పి ఫోన్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించింది ఏంటంటే ప్రొటెక్షన్, అంటే ఏవైతే ఐపీసీలో సెక్షన్స్ ఉంటాయో చీటింగ్, ఫ్రాడ్ అవన్నీ ఉంటాయి. స్టాకింగ్ అంటే ఏ క్రైమ్కి తగ్గట్టు ఆ క్రైమ్ తగ్గట్టు ఐపీసీ ఇప్పుడు వచ్చిన కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ఇవన్నీ కూడా వాటికి అప్లై అవుతాయి. ఒకవేళ దీంతో ద్వారా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేసినారు, కాన్స్పిరసీ చేసినారు, అట్లాంటి కేసు ఏదైతే అఫెన్స్ ఉందో ఆ అఫెన్స్కి తగ్గట్టు కూడా. అంటే ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఇట్లా నేరాలు, సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా మేడం, అంటే సైబర్ నేరంలో చిక్కుకున్న వారికి అంటే ఎలాంటి శిక్షలు విధించబడతాయి? ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటూ సపరేట్గా అఫెన్సెస్ కావు. సైబర్ క్రైమ్ అన్నీ కూడా ఐపీసీలో బిఎన్ఎస్ యాక్ట్లో ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో అవన్నిటికీ అప్లై అవుతాయి. ఎగ్జాంపుల్ స్టాకింగ్, ఫిషింగ్, చీటింగ్, కాన్స్పిరసీ, ఇలాంటి రకరకాలు ఏవైతే ఐపీసీలో సెక్షన్స్ ఉంటాయో వాటికి ఎలాంటి పనిష్మెంట్ అప్లై అవుతుందో ఈ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ అయ్యేటి కూడా వాటి అంటే అఫెన్స్ క్వాలిటీ బట్టి, అంటే అఫెన్స్ ఎట్లాంటిది బట్టి దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. 1 year ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. చీటింగ్కి ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టు అలాంటి రకమైన పనిష్మెంట్ ఇస్తారు. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ కాల్లో మాట్లాడేందుకు. కనకయ్య వరంగల్ నుంచి. కనకయ్య గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి సమస్య ఏంటి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. 2015లో నన్ను మా అన్న హత్యా ప్రయత్నం చేస్తే కేసేసాను. ఇంతవరకు అది తీర్మానానికి రాలేదు. నేనేం చేయాలి? క్లియర్గా లేదు మీ వాయిస్, ఒకసారి మ్యూట్ పెట్టండి. కనకయ్య గారు 2015లో మీ అన్నయ్య గారు మిమ్మల్ని హత్యా ప్రయత్నానికి యత్నించాడు. దాని మీద మీరు కేసు వేశారు కానీ అది ఏం అవ్వలేదు అంటున్నారు, అంతేగా? అవును, ఇంతవరకు అది ట్రయల్కు రాలేదు. దాని మీద నేనేం చేయాలి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఏ కోర్టులో నడుస్తుందండి అది? నర్సంపేట కాన్స్టిట్యున్సీ కోర్టులా. ఇప్పుడు కోర్టు అంటే ఇప్పుడు ఆ స్టేటస్ ఏంటి, కేసు స్టేటస్ ఏంటి? తలకాయ మీద రాయితోటి కొట్టిండు. రాయి పగిలిపోయింది. నేను కోమాలోకి వెళ్ళిపోయినా. హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని బయటకు వచ్చిన. దాని మీద కేసు వేసిన. ఇంతవరకు అది ట్రయల్కి రావట్లేదు, ఏం లేదు. 10 సంవత్సరాలు అయితే దాని మీద నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ ఏదైతే కేసు ఉందో ఆ స్టేటస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే మీ కేసు నెంబర్ కొడితే అక్కడ స్టేటస్ అనేది కనిపిస్తుంది. అంటే మీ కేస్ స్టేటస్ ఎక్కడ ఉంది, ట్రయల్ ఉందా, ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ నాకు తెలియాలి. అది తెలియని నేను చెప్పలేను. సెకండ్ పాయింట్, ఒకవేళ ఇప్పుడు మీరు అసలు యాక్షన్ తీసుకుంటున్నారంటే వెళ్ళి మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు కోర్టులో మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పేసి మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీ అడ్వకేట్ని పెట్టుకొని మాట్లాడండి. మీ పీపీ ఉంటారు కదా, రిజిస్టర్ విజిలెన్స్ అప్పీల్ చేయనా మేడం? ఏంటండి? హైకోర్టులో రిజిస్టర్ విజిలెన్స్ అప్పీల్ చేస్తే అప్లై, అది కూడా అప్లై చేయొచ్చు, అది కూడా వేయొచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే మీ కోర్టు అసలు మీ స్టేటస్ ఏంది, ఎందుకు ముందుకు వెళ్తలేదు అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోండి. తీసుకున్నాక ఈ కంప్లైంట్ పెట్టండి. ఎందుకంటే కేసు ఎక్కడుంది అనేది ముఖ్యంగా ఎవరైనా అడుగుతారు. ఎక్కడుందో మీరు చెప్పేటట్టు ఉండాలి. అండ్ దేని వల్ల అవుతుంది ఏంటండి? ఎంక్వైరీ చేసుకుంటే 400 తీసుకున్నాడు ఒక లాయరు. ఉంది, ఆ విచారణ జరుపుతారు. ఆయనను అదేంది విచారిస్తాలంటే క్లాస్ ఏమో అంటారు దాన్ని, అడుగుతాళ్ళు. ఎందుకు కొట్టినావు అని అడుగుతాను జడ్జి. వాళ్ళు వస్తాళ్ళు అని అన్నాడు. నన్ను పిలవట్లేదు. అది కేసు ఉన్నదనేది తెలవట్లేదు, అది పోయిందనేది తెలియదు. అట్లా పోదు, నీ పర్మిషన్ లేకుండా కేసు కొట్టివేయబడదంటే వాళ్ళు. కేసు అయితే కొట్టారు. ఎందుకంటే ఒక్కసారి కేసు ఫైల్ అయిందంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పోలీసులు వచ్చి జడ్జి గారికి ఇస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా తీసుకొని దాన్ని బట్టి ట్రయల్ స్టార్ట్ అవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. అంత ట్రయల్ అనేది నడుస్తుంది. తర్వాత లాస్ట్ జడ్జిమెంట్ వస్తుంది. ఇది ఎవ్వరు కూడా మీరు విత్డ్రా చేసుకుంటే తప్ప కేసు అనేది విత్డ్రా కాదు, కొట్టేరు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ షో అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే ఏంటంటే
మీ కేస్ నెంబర్ చెప్తే దాని కేస్ స్టేటస్ ఏంటో చూసి నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలని నేను చెప్తాను. ఎందుకంటే మీకు అసలు కేస్ స్టేటస్ తెలియంది నేను మీకు సజెషన్ ఇవ్వలేను. మేడం మీ పర్సనల్ నెంబరేనా ఇది? అవునండి, పైన స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, దానికి చేయండి. పైన స్క్రోల్ అవుతుందా? పైన 3 నెంబర్లు అయితే డబల్ ఓ పని చేస్తామండి, మా టీం మీకు కాల్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇలాంటి అంటే మేడం సైబర్ ఇక్కడ కేసెస్ ఉంటాయి కదా, అంటే ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కడ మరియు ఎలా ఫిర్యాదు చేయాలి? ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏంటంటే రకరకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కాంప్రమైజ్ అయినాయి, అదొకటి. లేదు ఎవరో మిమ్మల్ని ఇంటర్నెట్ యూస్ చేసుకొని మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, అదొకటి. లేకపోతే మీ ఫొటోస్ తీసుకొని మాఫ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నది ఒకటి. ఇట్లా రకరకాల కేసెస్ ఏవైతే ఉన్నాయో ఏ రకమైన కేసు అనేది మీరు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే 1930 అని ఒక హెల్ప్ లైన్ ఉంటుంది, 1930. దానికి కాల్ చేసి ఎట్లయితే యూజువల్ కంప్లైంట్స్కి మనం 100 కాల్ చేసి పోలీస్కి ఎట్లయితే కంప్లైంట్ ఇస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. 1930 అనే నెంబర్కి కాల్ చేస్తే హెల్ప్ లైన్కి వాళ్ళు ఇమీడియట్గా మీకు యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టైం. మీకు ఏదైనా అఫెన్స్ అయితే ఎస్పెషల్గా ఒకవేళ ఫైనాన్షియల్గా అయితే అంటే మీ కార్డు కానీ అలాంటి ఏమైనా సైబర్ క్రైమ్ అయితే కనుక అంటే కాంప్రమైజ్ అయితే ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం తీసుకోకుండా ఫైల్ చేయాలి, కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంటే కనిపెట్టడం అంత కష్టం. సో ఎంత ఫాస్ట్ అయితే అంత తొందరగా మీరు కంప్లైంట్ చేయండి. 1930 కాకుండా ఇంకోటి cybercrime.gov.in అని ఇంకోటి ఉంటుంది. ఇది ఒక సైట్, cybercrime.gov.in. దీన్ని కూడా మీరు వెబ్సైట్లో మీరు కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. లేదు యూజువల్గా 100 కూడా కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్ ఎక్కడైనా వేయచ్చు మీరు కంప్లైంట్ ఒకవేళ, బట్ ఇమ్మీడియట్గా వేయండి, లేట్ చేయకండి. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, జ్యోతి ఏలూరు నుంచి. జ్యోతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. అదేండి, మాకు పెళ్ళి 33 సంవత్సరాలు అయింది. మా ఆయన గారు హలో చెప్పండి, వింటున్నాం. వినిపిస్తుందని చెప్పండి. అత్తయ్య గారు ఇంట్లో మద్యపాన నిషేధం, అప్పుడు ఇంట్లో మద్యం అమ్ముతుందని పట్టించానని నాకు అక్షుతం మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించారు. అర్థం కాలేదు. అదేండి, మా అత్తయ్య గారు ఇంట్లోంచి బయటికి పంపించేశారండి 33 సంవత్సరాల కిందట. ఇంట్లో బ్రాందీ సీసాలు అమ్ముతుందని పట్టించానని నాకు అక్షతం ఆవిడ పంపించేసింది మమ్మల్ని. ఓకే. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది నా పెళ్ళి అయ్యి. మా ఆయన గారి చేత బయట మాట్లాడి సంతకాలు పెట్టించుకుని ఈయన వాటా పొలం పంపించుకున్నారు. ఈయనకి ఇంట్లో వాటా లేకుండా ఈ రోజు వరకు ఏమీ ఇవ్వట్లేదు. వ్యాపారంలో వచ్చి తప్పించారు. ఈయనకి ఎటువంటి ఆస్తులు లేకుండా చేసేసిందండి నా మీద కక్షతో. ఆయన ఉంటేనే కదా నాకు పిల్లలకు వచ్చేది. ఈ రోజుకి మేము ఆయన తెచ్చేదే 15,000, అందులో మాకు 6-7 ఇంటికే అయిపోతున్నాయి ఇంటర్లకి. ఎన్నిసార్లు ఇల్లు అడిగినా సరే మాకు ఇల్లు ఖాళీ చేసేవి. అట్లా పక్కన డూప్లెక్స్ కట్టించుకుంది, చిన్న కొడుకు అన్ని ఇచ్చేసింది ఆస్తులన్నీ. వాళ్ళ పిల్లలకు కూడా రాజీ ఇచ్చేసింది. మొన్న ఈ మధ్యన కొత్తగా డూప్లెక్స్ కూడా కట్టుకున్నారు, కానీ మా పాత ఇల్లు కూడా మాకు ఖాళీ చేసి బాగు చేసి ఇమ్మంటే ఇవ్వటం లేదు. చాలా రకాలుగా మానసికంగా ఎంత బాధ పెడుతుందో మమ్మల్ని. ఇప్పుడు ఒకటండి, ఆస్తి ఎవరిది? అది మా మామయ్య గారి ప్రాపర్టీ అయితేనే ఇవి మా పెళ్లికి వీళ్ళు మా ఆయన గారు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు అది తాతల ఆస్తా లేదా మీ మామయ్య గారిదా? తాతగారిది. మా తాతల ఆస్తి మామయ్య గారికి ఇచ్చారు. మామయ్య గారు పెడతారన్న ఆస్తులే వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోతూ కోర్టు ఈవిడ పేరు మీద ఇచ్చిందంట. మా ఆయన నన్ను వదిలేళ్ళిపోతున్నాడు, ఆయన ఆస్తులన్నీ ఈవిడ పేరు మీద కోర్టు డిగ్రీ ఇచ్చిందని చెప్పి అన్ని నాయి, నా తనంతరం ఇస్తే ఇస్తా లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాతల ఆస్తి అంటే మేడం గారు పెళ్లికి ముందేమో నాకు ఇల్లు ఉంది, పొలం ఉంది, పొలాలు ఉన్నాయి, 2 ఎకరాలు పైమాటే మేడం పొలాలు. ఇంట్లో వ్యాపారం ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే ఓకే, అయితే వినండి, ఒకవేళ మీకు నేను క్లియర్గా చెప్తున్నా వినండి. ఒకవేళ తాతల ఆస్తి అయితే మాత్రం మీరు వెళ్ళి కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు మీ పిల్లలకి కూడా ఆస్తి హక్కు ఉంటుంది. మీ అత్తయ్య గారికి ఎట్లయితే ఆస్తి హక్కు ఉంటుందో మీ పిల్లలకు కూడా, అంటే మునివనవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తి మీద సమానమైన హక్కు ఉంటుంది. సో అది ఆమె ఆస్తి కాదు. ఒకవేళ తాతల ఆస్తి అంటే వాళ్ళ మామయ్య గారి నుంచి మీ అత్తయ్య గారికి వచ్చి ఉంటే కనుక అది ఆమె ఆస్తి కాదు. ఆమెకి ఒక పార్ట్ ఉంటుంది అంతే, ఆమె షేర్ కొంచెమే, అందరు కూడా సమానంగా పంచాలి. సో మీ మనవళ్ళతోని మీరు వెళ్ళి కేసు వేయొచ్చు. అంటే మనవళ్ళు అంటే మీ పిల్లలతో వెళ్ళి
మీరు కేసు వేపియచ్చు, పార్టీషన్ సూట్. దాన్ని పార్టీషన్ కేసు అంటారు. ఆ కేసు వేసుకోవచ్చు. ఒకవేళ తాత లాస్ట్ అయితేనే. చదువుతలేదు మేడం గారు. ఏంటండి? మా ఆయన గారు వేయాలంటున్నారు, నాకైతే వేసే హక్కు లేదంటున్నారు. మా ఆయన గారు మీ ఆయన గారితోనే వేపియండి కేసు మీ పిల్లల పేరు మీద. అదే ఉమ్. సరే. ఓకే. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, యశోద విజయవాడ నుంచి. యశోద గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మా తాతగారి పేరు మీద ఒక ఎకరం బాగుందన్నా సార్. ఓకే. నమస్తే మేడం. చెప్పండి. మా తాతగారి పేరు మీద ఒక ఎకరంన్నర స్థలం ఒకటి ఉందండి. 1964లో ఒక రూపాయి స్టాంప్ మీద రాసుకున్నారు. ఆ రోజుల్లో ఒక అతని దగ్గర కొన్నారు. దాన్ని 94లో మా నాన్నగారు, మా బాబాయ్ వీళ్ళందరూ కలిసి మా నాన్నగారి పేరు మీద ఆర్ఓఆర్ చేశారండి. ఏం చేశారు? ఆర్ఓఆర్, రికార్డర్స్ ఆఫ్ రైట్. పట్టాదారు పుస్తకం వచ్చిందండి. సర్వే నెంబర్ మా నాన్నగారి పేరు మీద మారిపోయింది. తర్వాత దాన్ని 96లో మా పెద్దన్నయ్య ఒక అతను మా ఆస్తుల మొత్తం మీద కూడా కలిపి ఆరు కూడా కలిపి కేసేసాడు. ఏమని? కేసేస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళట్ల పొజిషన్లోకి, మేము వెళ్ళకుండా ఉంటే థర్డ్ పార్టీ వెళ్తున్నారు పొజిషన్లో. ఆక్యుపై చేస్తున్నారు, కంచులేసి చిన్న చిన్న పాకలేసి. ఎవరు ఆక్యుపై చేసేది? ఎవరు? థర్డ్ పార్టీ అండి, వేరే వాళ్ళు మొత్తం బయట అవుట్ సైడర్స్. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు? ఇప్పుడు ఒకటి ఇంజంక్షన్ వేసుకోండి, నాట్ టు ఇంటర్ఫియర్. ఇంజంక్షన్ సూట్ వేసుకోండి, నాట్ టు ఇంటర్ఫియర్. సివిల్ కోర్టులో మీ ఏరియా ఎక్కడ వస్తుందో జ్యూరిస్డిక్షన్ చూసుకొని ఒక అడ్వకేట్ని పెట్టుకొని కేసు వేయండి, ఇంజంక్షన్ సూట్. మీ దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి. సర్వే కూడా పెట్టుకోమంటారా మేడం? సర్వే ఇప్పుడు ఒక్కసారి ఇంజంక్షన్ సూట్ వేసినారు అంటే దాంట్లో అన్నీ వస్తాయి. ఓకే మేడం. ఒకవేళ అవసరం మీ కేసు తగ్గట్టు ఒకవేళ అవసరము అంటే, ఎందుకంటే ఒకవేళ పక్క వాళ్ళే అనుకోండి, అప్పుడు సర్వే అవసరం ఉంటుంది. అంటే మీ ఇప్పుడు ఈ ల్యాండ్కి పక్కకున్న వాళ్ళు కనుక ఎంక్రోచ్ కనుక మీ ల్యాండ్ని చేస్తే సర్వే అప్పుడు బౌండరీస్ కోసం అని సర్వే వేసేది ఉంటుంది. అది కేసు రిక్వైర్మెంట్ బట్టి, అవసరం బట్టి. ఓకే. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మూర్తి విజయవాడ నుంచి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే మేలో ఉన్నది ఒక సైబర్ క్రైమ్ జరిగింది, షేర్ యాప్ అని, దాంట్లో పెట్టాను. ఏ మంత్లో అయిందండి? మే 3rd, 4th, 5th అయింది. ఏమైంది? అది షేర్ యాప్ అని ఒక యాప్లో నేను పెట్టాను. అది 4,50,000కేమో కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. కోర్టు జడ్జిమెంట్ ఇస్తే బ్యాంకుకి పంపిస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ మీకు వచ్చే ముందే కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి, వాళ్ళకి పే చేసాం. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ 0 ఉంది దాంట్లో బ్యాలెన్స్, ఇప్పుడు పే చేయలేమని నాకు ఓవరాల్ గా చెప్పారు అనమాట. రిటర్న్ గా ఎక్కడ ఇప్పుడు ఇవ్వాల, ఆర్టీఐ కింద ఫైల్ చేశాను, చేస్తే అప్పుడు ఇచ్చారు అనమాట. బ్యాలెన్స్ యాజ్ ఆన్ డేట్ ఇస్ 0 అని. ఇప్పుడు మనం ఏమన్నా ప్రొసీడ్ అవుతా అనుకుంటుందండి లీగల్ గా? ఇప్పుడు నాకు ఒక్కటి క్లియర్గా చెప్పండి. ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఏ విధంగా జరిగింది, వేరే ఇట్లా అది క్లియర్గా చెప్పండి. ఇప్పుడు షేర్ యాప్ అని ఒకటి క్రియేట్ చేశారు. షేర్ యాప్ ఏమైంది? పెట్టుబడులు పెడితే లాభాలు బాగా వస్తాయని చెప్పారు. ఓకే. అప్పుడు ఏంటంటే మేము తెలియక మనమే ట్రాన్స్ఫర్ చేసాం వాడు చెప్పిన అకౌంట్లలోకి. చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసి సైబర్ క్రైమ్ వాళ్ళకి నేను కంప్లైంట్ చేశాను 1930కి. చెప్తే దాంట్లో హోల్డ్ పెట్టారు అమౌంట్. దాని తర్వాత ఈ కోర్టు పోలీస్ కేసు పెట్టాను. తర్వాత కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. ఇచ్చిన తర్వాత నేను అది ఆ పోలీసు నుంచి కోర్టు నుంచి బ్యాంకుకి పోయేటప్పటికి బ్యాలెన్స్ అయిపోయింది. దీన్ని ఆర్డర్ చేయలేమో అని నాకు ఎందుకు అమౌంట్ ఉంది కదా మీ దాంట్లో, హోల్డ్ చేయించింది కదా. హోల్డ్ అయింది, హోల్డ్ కాదు, మళ్ళీ దాన్ని స్క్రీన్ చేయించాలి పోలీసుల చేత. అమౌంట్ ఉందా లేదా అది చెప్పండి. ఎక్కడంటే వాళ్ళ బ్యాంక్ ఏదైతే అకౌంట్ 0 అని అన్నారో అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేవా? ఊరికే అన్నారా 0 అని? ఇప్పుడు 0 అయింది. అది 0 అంటే ఎటు పోయినా డబ్బులు? ఎటువంటి నీకంటే ముందు కోర్టు జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళకి పే చేసామన్నారు. ఓకే ఓకే ఓకే, అర్థమైనా. చేసాము అంటే 17 లక్షలు ఉండేది కోర్టు మొత్తం స్విగ్గీ చేసినప్పుడు.
ఆ 17 లక్షలు మీకంటే ముందు బెంగళూరు నుంచి వచ్చాయి, బాంబే నుంచి అట్లా కోర్టు కేసులు వచ్చినాయి, దానికి వాళ్ళు పే చేసేసాం మేము. పే చేసిన తర్వాత ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ లేదు అని నాకు ఓరల్ గా చెప్పారు. పార్టీ నుంచి చెప్తే వాళ్ళు ఇట్లా ఇచ్చారనమాట, ఏంటంటే యాజ్ అండ్ డేట్ ది అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 0. ఇప్పుడు మనం ఏమన్నా ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు దానికి ఏంటంటే మీరు ఎక్కడైతే కేసు వేసిండ్రో దాంట్లో అప్పీల్ వేసుకోండి. అప్పీల్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కేస్ ఫస్ట్ అనమాట. ఎవరైతే ఫస్ట్ కేసు వేస్తారో వాళ్ళకి ఫస్ట్ పోతాయి, క్యూ ఉంటుంది అది. సో మీ వరకు వచ్చేసరికి 0 అయి ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ కంప్లైంట్ అప్పీల్ వేయండి. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ లేకపోతే పే చేస్తారండి అట్లా? అది మీకు మీ క్యూ బట్టి ఉంటుంది. అమౌంట్ ఫస్ట్ ఎవరైతే కంప్లైంట్ పెడతారో ఫస్ట్ వాళ్ళకి పోతాయి, సెకండ్ థర్డ్ అట్లా ఏమంటారు ఒక హైరార్కీలో వస్తుంది. అంటే వచ్చే ఛాన్స్ తక్కువే అన్నమాట, దాంతో 0 లేదు ట్రై చేయండి, మళ్ళీ ఒకసారి అప్పీల్ వేయండి. ఇంకా హైకోర్టు ఏమైనా వేయచ్చండి ఇట్లా? వేయొచ్చు. ఒకవేళ మీకు జరగాల్సిన న్యాయం కనుక జరగకపోతే ఎవరైనా సరే హైకోర్టుకి వెళ్ళి కేసు వేసుకోవచ్చు. అంటే హైకోర్టు అయితే న్యాయం జరుగుతుందా, లేకపోతే అది కాదు కింద కోర్టులో మనం ఎక్కడ వేసాం అక్కడే? లేదండి, మీరు కనుక కరెక్ట్ ఎవిడెన్స్ పట్టుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటంటే చూసేది ఎవిడెన్స్, మీరు ప్రూవ్ చేయగలగాలి. మీరు చెప్పే ప్రతి పాయింట్కి ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే ఈ హైకోర్టు కాదు ఏ కోర్టులోనే న్యాయం జరుగుతుంది. ఓకే ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. తారా రేపల నుంచి. తారా గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, సమస్య ఉంటే చెప్పండి. మా నాన్నగారు నాకు పొలం ఇచ్చారండి. ఎంత పొలం ఇచ్చారు? 4 ఎకరాలు ఇచ్చారు. అయితే దాంట్లో 1 ఎకరం ఎక్స్ట్రా ఉంది. 1 ఎకరం ఎక్కువ ఉంది. ఓకే, తనకి ఇచ్చింది కాక ఎక్స్ట్రా ఉంది. అయితే అదేమైంది, అది అయితే మా నాన్నకి కావాలి, మక్కకి ఇవ్వాలి లేక మేము. అయితే అదేమంటాడంటే మా నాన్న మేనల్లుడు నా భర్త ఏంటండి నన్ను వదిలేసి ఇంకో హాం దగ్గర ఉండి ఆయన పొలం అంతా ఆమెకు రాసేసాడు. ఏమి లేకుండా చేసి ఇప్పుడు నాకేమి ఇవ్వకపోగా 6 ఎకరం కోసం మా అక్కల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు? అదే నా భర్త, మా నాన్నకు మేనల్లుడు. అది దానికి సాక్షి సంతకం కూడా తనే చేశాడండి. అది అపర్వెట్టు తప్పు, నన్ను మోసం చేసి మా ఆస్తి కాజేశారు అని రెవెన్యూ అధికారికి రిపోర్ట్ చేశారు మేడం. అది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మేము పేపర్స్ అన్ని చూపించాం మేడంకి. చూపిస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇంకెందుకు ఏంటయ్యా నువ్వు నీ ప్రాబ్లము, నీకు అంతగా కావాలంటే కోర్టుకు వెళ్ళు, నువ్వు సాక్ష్యం ఏం చూపించలేదు, వాళ్ళు చూపించారు అన్ని వాళ్ళు పర్ఫెక్ట్ గా చూపించారు కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని కూడా అడిగారు. అయినా మళ్ళా రిపోర్ట్ ఇచ్చాడండి. మళ్ళీ మేము వెళ్ళాలి సమాధానం చెప్పడానికి. ఇప్పుడు 4 ఎకరాలు మీకు ఇచ్చినప్పుడు అది సేల్ డీడా, ఏం డీడ్ అది? విక్రయ పత్రం. అది విక్రయ పత్రమేనా అది? అదే 38 సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారు. 86లో ఇచ్చింది. అది మా తాత వాళ్ళ అమ్మాయికి ఇస్తే వాళ్ళ అమ్మాయి చచ్చిపోయాక మా నాన్న వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అయితే పెంచుకున్నాడు. ఆ పొలం ఆయన ఆ అమ్మాయి పెళ్లి చేసి ఆమెకి ఇచ్చే పెద్ద కూతురికి ఆ అబ్బాయి అమ్ముకున్నాడు. అమ్ముకుంటుంటే మేమే తీసుకున్నాం, మా నాన్నే తీసుకున్నాడు. అయితే అది ఉమ్మడి సొమ్ము నాకు వాటా ఉంది, నాకు ఇవ్వాలి. ఇప్పుడు అమ్ముకున్నప్పుడు ఇప్పుడు అబ్బాయి ఎవరైతే కొన్నారో అది సేల్ డీడా గిఫ్ట్ డీడా? అంటే సేల్ డీడా గిఫ్ట్ డీడా? మా నాన్న మా అక్కకి ఇచ్చిన పొలం తనకి వాటా. మీరు కొన్నారు కదా మీ ఇప్పుడు కొన్నారు. మా నాన్న మా పిల్లికి ఇచ్చిన పొలమే కొన్నాడు. కొన్నప్పుడు సేల్ డీడ్, అది సేల్ డీడేనా? అది సేల్ డీడేనా? అంటే ఏంటి? ఓకే, మీరు ఒక పని చేయండి, ఈ షో అయిపోయిన తర్వాత మాకు కాల్ చేస్తే మీకు క్లియర్గా మీ డాక్యుమెంట్స్ నాకు పంపిస్తే దాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే పేపర్స్ చూడకుండా నేను చెప్పలేను. కానీ మేడం చూసింది మాత్రం కరెక్ట్ అన్ని మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎందుకు పెడుతున్నామని కూడా అడిగిందండి. ఏ మేడం అండి? ఏ మేడం అన్నారు? రేపల్లె రెవెన్యూ అధికారి. ఓకే ఓకే, రామలక్ష్మి. ఓకే, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? వాళ్ళు మీ దగ్గర రాకుండా ఉండాలి అంతేనా?
ఎవరు మీ ఇప్పుడు కాదు ఎవరైతే మేడం, అట్లా మా ఏమైందంటే వెనక పొలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి పొలాలన్నీ చాలా వరకు. ఓకే ఓకే అవన్నీ రిజిస్ట్రేషన్ అన్ని తెలుసుకుని ఆ ప్రతిదీ నాదే అని ఇట్లా పెట్టి కాజేస్తున్నాడు. అట్లాగే 83 సెంటు తన పేరు మీద పెట్టించుకుని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇది ఏమైందంటే అడంగల్లో మా నాన్న పేరు మీద ఉంది. ఓకే, అయినా కానీ సందేహాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నమాట. ఓకే, నాకు అర్థమైంది. మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి నాకు 6:30కి అట్లా కాల్ చేస్తే మీకు క్లియర్గా మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసి చెప్తాను నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేసి. ఎందుకంటే మీరు ఆ సేల్ డీడా గిఫ్ట్ డీడా అవి చూడండి, నేను చెప్పలేను. గిఫ్ట్ డీడ్ అయితే ఒకలాగా, సేల్ డీడ్ అయితే ఒకలాగా, తర్వాత రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి, మీ దగ్గర ఉన్న పట్టాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏందని చూడండి, నేను చెప్పలేను మీకు సజెషన్. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం మీకేం ప్రాబ్లం లేదండి. అసలు ఆమె కరెక్ట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినావు అని అడిగిందండి. పోలీస్ కంప్లైంట్ పెట్టండి. ఒకవేళ మీకు ఇబ్బంది చేస్తే పోలీస్ కంప్లైంట్ పెట్టండి. మేము పెట్టాలా? అవును, మీకు ఇబ్బంది చేస్తే పోలీస్ కేసు పెట్టండి. అసలు ఆయన పోలీసులు కూడా పని ఏమండి, 7 ఎకరాల పొలం ఆయన వల్ల ఇప్పుడు మాకేం లేదు కదా. మేము పోలీసులు చుట్టూ తిరగడానికి మా నాన్న ముసలాయన 90 ఏళ్ళు మంచంలో ఉన్నాడు. ఆయన ఇంట్లో పెట్టి నేను తాళం వేసి ఎక్కడ వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలన్నా నేను వెళ్ళాలి, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. తప్పదు కదండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదన్నా ఎవరైనా ఏదైనా ఇబ్బంది చేస్తే మీరు చేయాల్సిన పోలీస్ కంప్లైంట్ కదా. అసలు అన్ని ఎత్తికి పేచి పెట్టి మరీ ఇబ్బంది పడినా అదేమంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అన్నాడు అండి. నాకేం ఇవ్వాల, నా భర్త ఆయన చేసేది. మా అక్కల మీద అట్లా కక్ష కట్టి నాకు సాయం చేస్తున్నారని నాకు డబ్బు హెల్ప్ చేస్తారండి వాళ్ళు. అందుకని నా మీద పాపం వాళ్ళ మీద గురించి అర్థమైంది. మీరు వెళ్ళి ఇప్పుడు మీకు ఇబ్బంది, ఇప్పుడు ఇమీడియట్ గా మీకు ఏదైనా కావాలి యాక్షన్ తీసుకోవాలంటే మాత్రం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టడం, మీకు ఇబ్బంది చేయకుండా. ఆ తర్వాత సివిల్, మీకు ఎలా చెప్పాలి, సివిల్ మ్యాటర్ కాబట్టి అది కోర్టులో తేలుతుంది. కానీ మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం పోలీస్ కేసు పెట్టండి, ఇమీడియట్ యాక్షన్ కోసం. అది కట్ అయిందా కాల్? ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. గంగాధర్ రావు ఖమ్మం నుంచి. గంగాధర్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటి? సార్ మేము 68లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. ల్యాండ్ 68లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓకే, సుమారు 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ అది. అయితే 1 ఎకరం మొదటి నుంచి మేము మా హ్యాండ్ ఓవర్ లేదు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానించి మన పాస్బుక్లు, ఓల్డ్ పాస్బుక్లు, పాడినక్కడ అన్ని ఉన్నాయి. ఇప్పుడు అది మా స్వాధీనం చేసుకోవాలా? ఎట్లా స్వాధీనం? ఇప్పుడు 1968లో రిజిస్ట్రేషన్ అయిందా, ఏమైంది? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓకే ఓకే, రైట్. అయితే మొదటి నుంచి మా దాంట్లో ఉందలే అనుకున్నాం ఆ ఎకరం కూడా. ఈ మధ్య సర్వే వాళ్ళు సర్వే చేస్తే ఆ నెంబర్ మా కింద లేదు, ఆ ఎకరం మా కింద కనపట్టాల. అది ఎట్లా? అది పక్కాల దాంట్లో ఉంది, దాన్ని ఏం చేయాలి మేము? ఇప్పుడు మీకు ఆ ఎకరం ఏమైందని తెలియాలా, లేకపోతే ఆ ఎకరం స్వాధీనం కావాలి? మీరు వెళ్ళి ఫస్ట్ ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ కింద ఎంఆర్ఓకి వెయ్యండి ఆ ఎకరం ఎట్టుపోయిందని చెప్పి. ఆర్టీఐ యాక్ట్ ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్టీఐ. దాని కింద మీరు వెళ్ళి ఆ ఎకరం ఏమైందని అడగండి. ఓకే, దాని తర్వాత మీకు ఏదైతే రెస్పాన్స్ ఇస్తారో ఆ రెస్పాన్స్ పట్టుకుని వచ్చి మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు ఆ ఎకరం కోసం. మేము ఆల్రెడీ ఖమ్మంలో గ్రీవెన్స్లో పెట్టాం మేడం. అది ఎంఆర్ఓ దగ్గరకు వచ్చింది, ఆర్డీఓకి పంపిస్తే ఆర్డీఓ ఎంఆర్ఓ రాశాడు బోత్ పార్టీస్ ని కూర్చోబెట్టి సెటిల్ చేయమని. అదిగో ఇదిగో అయితే సాస్కారం చేస్తున్నారు. అదేనండి, ఒకవేళ మీకు అనుకున్న టైంలో గనక మీకు ఎలాంటిది అంటే అసలు ఏం ప్రోగ్రెస్ లేదు, కేసు ముందుకు పోతలేదు అంటే మీరు హైకోర్టులో కేసు వేయొచ్చు. ఇప్పుడు సత్యపల్లిలో మన మేజిస్ట్రేట్ కోర్టులో వేయకూడదండి? లేదండి, ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసు వేయాలంటే హైకోర్టులోనే వేయాలి. ఎంప్లాయీ మీద మనకి కావాల్సిన ల్యాండ్ కదా, ల్యాండ్ మీదే. కానీ మీకు ఆ ఎకరం మీ ఆ ఎకరము ఎటు పోయింది అనేది మీకు తెలియదు అంటున్నారు కదా. తెలుసు, పలానా దగ్గర ఉందని తెలుసు.
మరి వాళ్ళ మీద పేపర్స్ పోతా- మారిపోయినాయా? ఏమమ్మా పేపర్స్ వాళ్ళ పేరు మీదకి మారిపోయినాయా కాగితాలు? వాళ్ళ నెంబర్ వాళ్ళకే ఉంది, నా నెంబర్ వాళ్ళ ఎక్స్టెంట్ వాళ్ళకే ఉంది, నా ఎక్స్టెంట్ వాళ్ళకి మారలా, నా ఎక్స్టెంట్ నా పేరు మీద ఉంది. అయితే ఇప్పటికీ నా పేరు మీద ఉంది. సర్వేకి అప్లై చేయండి బౌండరీస్ కోసం. సర్వే ఓకే మేడం, మా బీఆర్కే ఛానల్కి వచ్చి మా బీఆర్కే ప్రేక్షకులకు కూడా అనేక సందేహాలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇది ఈనాటి టాపిక్. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.